అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. జూన్ 6వ తేదీన పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. అయితే కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి వల్ల 7 రాశుల వారికి భారీ నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఒక్క పరిహారం కనుక మీరు చేశారంటే మీకు పొంచి ఉన్నటువంటి ఆ భారీ నష్టం నుండి అలాగే ప్రతికూలత నుండి మీరు బయటపడగలుగుతారు. అయితే పంచగ్రహ కూటమి ఏర్పడటం మూలంగా 7 రాశుల వారికి నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వారి జీవితంలో వారు ప్రతికూల అంశాలను చూస్తారు. అలాగే ఎటువంటి ఒక పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే జూన్ 5, 6వ తేదీల్లో ఈ పంచగ్రహ కూటమి అనేది ఆవిష్కృతం కాబోతుంది. శుక్రుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. అయితే ఇప్పటికీ ఈ రాశిలో కుజుడు, బుధుడు, శని గ్రహాలు ఉన్నాయి. కొత్తగా శుక్రుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలు సైతం మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల కూటమి అనేది ఏర్పడబోతుంది. ఈ విధంగా పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే అలాంటి రాశుల వారు గ్రహశాంతులు జరుపుకుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. జన్మ కుండలలోని జాతక దోషాలు ఉన్నవారు కూడా గ్రహశాంతి చేయించుకోవచ్చు. అయితే ముఖ్యంగా 7 రాశుల వారికి భారీ నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారు వ్యాపార విషయంలో జాగ్రత్తలు పాటించడం అనేది చాలా అవసరం. ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ కూడా పాటించాలి. డబ్బు విషయంలో మీరు ఏ విధమైనటువంటి అనవసర ఖర్చులు కూడా పెట్టకూడదు. దీంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు మానుకోవటమే మంచిదే. కుటుంబ కలహాల నుండి బయటపడాలి అంటే సామరస్యంగా మాట్లాడటం చాలా ఉత్తమం. అంతేకాకుండా శివుడి ఆరాధన వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఇక 2వ రాశి వారు మిథున రాశి. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ రాశి వారికి కూడా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టాల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నమ్ముకున్న వారి చేతిలోనే వీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే అవివాహితులు కూడా సామరస్యంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇక 3వ రాశి కన్యా రాశి. ధనం విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది. లేకుంటే డబ్బు మంచినీళ్లలాగా ఖర్చవుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలి అంటే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం గడిపేవారు కూడా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అపోహల వల్ల కుటుంబ కలహాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. నవగ్రహాల్లో కుజుడికి ఎర్రటి పూలను సమర్పించాలి. హనుమంతుడికి పూజ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మకర రాశి. ఈ మకర రాశి జాతకులకి కూడా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వారి జీవితంలో వారు కొన్ని ప్రతికూలతలను కూడా ఎదుర్కోబోతున్నారు. ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ పంచగ్రహ కూటమి తర్వాత కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో కొన్ని ఆరోపణలు, నిందలు ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకి కూడా పంచగ్రహ కూటమి తర్వాత కొన్ని ప్రతికూలతలైతే కనిపిస్తున్నాయి. వారి జీవితంలో వారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. అలాగే అప్పుల ఊబిలో చిక్కుకొని వాటిని క్లియర్ చేసుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. డబ్బు అందటం విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే
మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక ధనుస్సు రాశి జాతకులు. ఈ ధనుస్సు రాశి జాతకుల యొక్క జీవితంలో కూడా మీరు ఆర్థిక శ్రేయస్సును పొందుకోవటానికి చేసే ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవితంలో మీరు కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులతోనే గొడవలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో ఒడిదొడుకులు, సమస్యలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో కూడా భారీ నష్టాన్ని వారు చవిచూడాల్సి రావచ్చు. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మీనరాశి జాతకులు. ఈ మీనరాశి జాతకుల యొక్క జీవితంలో కూడా ఆర్థికంగా వీరు కొంత ప్రతికూలతలను ఎదుర్కోబోతున్నారు. ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారు. అలాగే వ్యాపార పరంగా లాభాల బాటలో సాగాల్సినటువంటి మీ యొక్క వ్యాపారం నష్టాల బాటలోకి వెళ్లిపోయే సూచనలు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. అలాగే మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు కూడా రాకపోవచ్చు. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే మీరు డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చుంటే వాటిని వసూలు చేయటంలో కూడా విఫలమవుతారు. ఈ విధంగా మీ జీవితంలో కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు. ఈ విధంగా ఈ 7 రాశుల వారికి భారీ నష్టం అనేది ఈ పంచగ్రహ కూటమి తర్వాత కనిపిస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం కనుక మీరు చేశారంటే మీ జీవితంలో మీకున్నటువంటి దరిద్ర బాధలను, దుష్ట బాధలను తొలగించుకోగలుగుతారు. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ శక్తి మేరకు వెండి వస్తువును దేవాలయంలోని పేద బ్రాహ్మణుడికి దానం చేసి పేద బ్రాహ్మణుడికి ఒక పూట భోజనాన్ని పెట్టండి. అంటే మీకు ఎంతైతే శక్తి ఉంటుందో, అంటే పెద్ద వస్తువు ఇవ్వటం కొంతమందికి చాలా సులభమండి. అంటే అంతగా వారు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. లేకపోతే మీ శక్తి మేరకు ఎంత చిన్న వస్తువైనా సరే దేవాలయంలోని పేద బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. అలాగే పేద బ్రాహ్మణుడికి ఒక పూట భోజనాన్ని వండి పెట్టండి. అంటే మీ స్వహస్తాలతో ఈ విధంగా వారు తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని మీరు వండి పెట్టినట్లయితే ఆ బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతలను కూడా తొలగించుకోగలుగుతారు. అలాగే అనాథాశ్రమానికి వెళ్లి అనాథ వృద్ధులకి కానీ అనాథ పిల్లలకి కానీ ఒక పూట భోజనాన్ని పెట్టించండి. ఈ విధంగా చేస్తే కూడా మీకున్నటువంటి ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి రోజు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, అంటే మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మీరు దిష్టి తీయండి. అంటే కుటుంబ సభ్యులు, ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు ఒక నిమ్మకాయను తీసుకుని దానికి గంధంతో కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకుని మీ కుటుంబ సభ్యులకి అందరినీ తూర్పు ముఖంగా నిల్చోబెట్టి దిష్టి తీయండి. అంటే సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు వారికి దిష్టి తీయండి. అదేవిధంగా మీపై నుండి కూడా మీరు దిష్టి తీసుకోండి. అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పెద్దవారు ఈ విధంగా దిష్టి తీయండి. కుటుంబ సభ్యులందరికీ కూడా దిష్టి తీసిన తర్వాత, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమ్మకాయ అవసరం లేదండి, అందరినీ తూర్పు ముఖంగా నిల్చోబెట్టి మీరు దిష్టి తీయవచ్చు. ఈ విధంగా దిష్టి తీసిన నిమ్మకాయను మీరు నిర్జన ప్రదేశంలో పారవేసిరండి. ఈ విధంగా చేస్తే కూడా మీకు పొంచి ఉన్నటువంటి భారీ నష్టం నుండి మీరు బయటపడగలుగుతారు. మీ జీవితంలో ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.